పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తన కుమారుడు గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరై అమెరికా నుండి తిరిగొచ్చిన ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తెలంగాణ జాగృతి ఘన స్వాగతం పలికింది. జాగృతి సభ్యులు పెద్ద ఎత్తున ఆమెకు స్వాగతం పలికేందుకు తరలి రావడంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం కిటకిటలాడింది. కవిత, ఆమె భర్త, ఇద్దరు కుమారులకు అభిమానులు, జాగృతి నాయకులు సాదర స్వాగతం పలికారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితకు స్వాగతం అంటూ ఏర్పాటు చేసిన ఆ బ్యానర్లలో ఎక్కడా బీఆర్ఎస్ అనే పదం కానీ, పార్టీ ప్రస్తావన కానీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫోటోలు కానీ కనిపించకపోవడం, అవన్నీ గులాబీ రంగులో కాక నీలి రంగులో ఉండటం, టీం కవితక్క పేరుతో కటౌట్లు ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే కవితక్కకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ విమానాశ్రయానికి రాకపోవడం అందరి అనుమానాలకు ప్రాణం పోశాయి. అక్కడికి వచ్చిన వందలాది మంది అభిమానుల్లో ఒకరి వద్ద కూడా బీఆర్ఎస్ జెండా, కండువా లేకపోవడం, వారంతా కవితక్క జిందాబాద్ అనడం తప్ప కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లను ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.